ఇంకా అంతా ఒక కలగానే ఉంది. మరచిపోలేని పీడకల ఇది. ముష్కరులొచ్చి తుపాకీలు గురిపట్టడం, అయిన వాళ్ళు కళ్ళ ముందే నేల కొరిగిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఆ ఘోర కలిని తలుచుకుని వణికిపోతున్నారు. పట్టరాని దుఃఖంతో కన్నీళ్ళింకిపోయేలా గుండెలవిసేలా రోధిస్తున్నారు. భార్యలకి భర్తలు దూరమైపోయారు, పిల్లలకు తండ్రులు లేకుండా పోయారు. విహారయాత్ర కోసమని వచ్చిన కుటుంబాల ఉసురు పోసుకుంది ఉగ్రవాదం. ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. లేచి చూడగానే హిస్ ఫేస్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్. నా భర్తను చంపావు, నన్ను కూడా చంపి ఇంకెందుకు నన్ను ఉంచుతున్నావు? సామాన్య ప్రజలను చంపితే వాళ్ళ కోరికలు తీరిపోతాయా? 6 వెళ్లారు, 5 ప్రాణాలతో తిరిగొచ్చారు. మంచులోయలో అప్పటిదాకా వారితో గడిపిన రిటైర్డ్ ఎస్బీఐ మేనేజర్ చంద్రమౌళి మాత్రం ఉగ్రవాదుల చేతికి చిక్కి వారి తూటాలకు బలయ్యారు. కాల్పులు మొదలు కాగానే మిగిలిన వాళ్లు ప్రాణభయంతో పరుగులు పెట్టినా చంద్రమౌళి ఉగ్రవాదులకు దొరికిపోయారు. పహల్గాం మారణ హోమాన్ని కళ్లార చూసిన శశిధర్, అప్పన్న దంపతులు ఆ ఘోరాన్ని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు. పరిగెడుతుంటే పాప మౌళి గారు పరిగెత్తలేక ఒక చెట్టు దగ్గర ఉండిపోయారు. ఇంకొంచెం పైకి మేము ఉన్నామండి, ఇంకొంచెం పైకి మా వాళ్ళు ఉన్నారు. ఇలా ట్రయాంగిల్లో నిల్చున్నారండి. ఇక్కడ చంటి, అక్కడ మావారు, ఇక్కడ మేమిద్దరం ఇలా నిల్చున్నామండి. మౌళి గారు మాకు కనపడుతున్నారండి. వాడు వెనకలేళ్ళు వచ్చి టార్గెట్ చేసాడండి. మౌళి గారు షట్ డౌన్ అన్నాడండి. పాపం ఇలా కూర్చున్నారండి, అంతే టక్కమన్నాడు, ఇలా అన్నారు. పహల్గాంలో వాళ్లకు దగ్గరలోనే ఫస్ట్ ఫైరింగ్ జరిగింది. తూటాల చప్పుడు వినగానే పరుగులు పెట్టారు. చంద్రమౌళితో పాటు అప్పన్నకు తుపాకీ ఎక్కుపెట్టిన ఉగ్రవాది కింద కూర్చోమని హుంకరించాడు. అక్కడున్నా పరిగెత్తినా చావు ఖాయమనుకున్న స్నేహితుడు దేవుడిపై భారం వేసి చెట్ల చాటుకు పరిగెత్తాడు. అనారోగ్యంతో ఎటూ వెళ్లలేకపోయిన చంద్రమౌళి ముష్కరులకు టార్గెట్ అయ్యారు. నేను దూరం నుంచే చూశానండి. ఈ సన్నగా పొడవుగా ఉన్నాడు, పొడవైన అంగి ఆలివ్ కోట్ అంగి వేసుకుని ఉన్నాడండి, తలకి గుడ్డ చుట్టి ఉన్నాడు. ఆయన దూరం నుంచి కాల్చడం చూశాను. మౌలి గారి వైపును ఆడవాళ్ళ వైపు వచ్చి ఇలా కాల్చడం చూశాను. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోవడం చూశాను. నేను ఒక 100 మీటర్ల దూరంలో చెట్టు చాటు నుంచి చూశానండి. అది వణుకుపోతున్నామండి అందరం. భయం అండి, అరుపులు కేకులు వినబడుతున్నాయి. మేము ఇంకా అస్సలు ఏం జరుగుతుంది ఇక్కడ, మేము బతుకుతామా లేదా, మాకేంటి ఇక్కడ పరిస్థితి భగవంతుడా అని చాలా భయపడ్డామండి. నేను ఆ దూరి రాలేకపోతూ ఉంటే, కాళ్ళు వణికిపోతుంటే మౌలి గారే నన్ను చేపట్టుకొని పైకి లాగారండి. పైకి లాగినాక అందరం తల ఒకవైపు పరిగెట్టామండి. ఆయన ఒకవైపు పరిగెట్టారు, మేము ఒకవైపు పరిగెట్టామండి. ఆయన ఒక్క క్షణం వెనకయ్యారండి. ఆ వెనక అవడం వాళ్ళు నిమిషంలో పరిగెట్టి వచ్చేసారండి. వాళ్ళు అది నరకం అంటే ప్రత్యక్షంగా చూస్తుంటే యముడిని ఎదురుగా చూసినట్టే కదండి. ఇంకా అది తట్టుకోవడం అంటే మాటలైతే కాదండి, మా వల్ల కాదండి, అది చెప్పలేకపోతున్నానండి. చంద్రమౌళితో వారిది 30 ఏళ్ల అనుబంధం. పహల్గాంకి వెళ్లే సమయంలో కొంత దూరం వెళ్లాక వెనక్కి వెళ్లిపోవాలని అనుకున్నాం. కానీ మళ్లీ రాలేమని చంద్రమౌళి ముందుండి తీసుకువెళ్లారు. ఉగ్రవాదులు ఓ మతం వారిని హతమారుస్తున్నారన్న భయంతో మహిళలు బొట్టును కూడా చెరిపేసుకున్నారు. అయితే ఉగ్రవాదాన్ని ఓ మతానికి ఆపాదించడం సరైంది కాదంటున్నారు బాధితులు. కాశ్మీర్ ప్రజలు మాత్రం చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాప ఈ జరిగినందుకు వాళ్ళు బాధపడుతున్నారు. మాకు పాప ఎక్కడ పెడితే అక్కడ కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ జరిగిన ఇది వలన ఇలా జరిగిందన్న దానికి వాళ్ళు మమ్మల్ని క్షమాపణ అడుగుతూనే ఉన్నారు. ప్రతి దగ్గర ప్రజలు మాత్రం చాలా బాగున్నారండి. ఈ టెర్రరిస్టులు మరి వాళ్ళకి ఏ విధంగా సాయం చేశారో తెలియదు. దీనివల్ల వాళ్ళు పోయిందండి, వాళ్ళు పట్టుకొట్టారు, అక్కడున్న ప్రజలు పట్టుకొట్టారు. కశ్మీర్కి వెళ్లకుండా ఉండుంటే ఈ ఘోరం జరిగేది కాదంటున్నారు కొందరు మిత్రులు. యుఎస్లో ఉన్న చంద్రమౌళి దంపతుల 2 కూతుళ్లు సాయంత్రం విశాఖ చేరుకున్నారు. రేపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉగ్రఘాతుకాన్ని ఏ ఒక్కరూ సహించరన్నారు పవన్ కళ్యాణ్. సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు. ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికిర ఎక్కువైపోయింది, మంచిదనం ఎక్కువైపోయింది. నిర్దాక్షిణ్యంగా ఏరియాలి. పహల్గాం ఉగ్రకాండలో మరణించిన నెల్లూరు జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. నాన్నా, ఐ మిస్ యూ
అంటూ కన్నకొడుకు తల్లడిల్లుతుంటే అక్కడున్న వారి గుండెలు బరువెక్కాయి. బావా బావా అంటూ మధుసూదన్ రావు బావమరిది బోర విలపించడం చూసి అందరి కళ్ళు చెమర్చాయి. భార్య పిల్లల ముందే మధుసూదన్ని కాల్చి చంపారు ముష్కరులు. ఆ దారుణాన్ని తలుచుకొని బోరుమంటోంది మధుసూదన్ భార్య. మనిద్దరం ఇట్లా పడుకుందాము, నువ్వు తలెత్తద్దు అన్నాడు. మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకొనే ఉన్నాం. ఎవరో అంటే మేము ఎత్తి ఏం చూడలేదు, ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది. టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది, ఒక షాట్ వినిపించింది. బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను. మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని సడన్గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది. షాట్ వచ్చే ముందు హిందూయే ముస్లిమే అని 2 సార్లు అడిగినాను. వి బోత్ డిడ్ంట్ రెస్పాండ్ ఎనీథింగ్. దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షాట్. ఆ షాట్ వినిపిస్తే ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. బట్ నా బాడీ అంతా వెట్ అయిపోయింది. నేను లేచి చూడగానే హిస్ ఫేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్. మధుసూదన్ అంతిమయాత్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ఉగ్రవాదంపై పోరాడటానికి మద్దతివ్వాలని నేతలు పిలుపునిచ్చారు. ఆత్మీయుల రోదనలు, తీవ్ర భావోద్వేగాల మధ్య సాగింది కావలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతిమయాత్ర.